సరిగ్గా ఈ టైంలో మార్కెట్స్ అన్ని కలకలాడిపోతూ ఉంటాయి కదా. హాయ్ హలో వెల్కమ్ టు మై యట్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో పాడ్కాస్ట్ ఆఫ్ నువ్వు నేను 90s. సో అర్థమైపోయింది కదా, యూ గాట్ మీ రైట్. ఇవాళ మనం ఆవకాయల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆవకాయ సీజన్ అనగానే ఇమ్మీడియట్ గా నేను నా 90s లోకి వెళ్ళిపోతాను. నా చిన్నప్పుడు లైక్ స్పెషలీ సమ్మర్ హాలిడేస్ అయినప్పుడు మా మమ్మీ ఒక్కతే ఆవకాయ కంపల్సరీ పెట్టేది కాదు. సో మేము మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళి అక్కడ మా అమ్మమ్మ, మా తాతయ్య, పెద్దమ్మ, పిన్ని, మా మమ్మీ, డాడీ, అఫ్ కోర్స్ మేమందరం పిల్లలు అందరం కలిసి కూర్చుని ఆవకాయ పెట్టేవాళ్ళం అనమాట. సో ఈ ఆవకాయ పెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో అసలు వీ యూస్ టు లవ్ ఇట్. మేము సమ్మర్ హాలిడేస్ అని చెప్పేవాళ్ళం కాదు, ఏ ఆవకాయల సీజన్ వచ్చింది, ఆవకాయ హాలిడేస్ వచ్చాయి అని చెప్పి లైక్ మా కజిన్స్ అందరం మేము ఎక్సైట్ అయ్యేవాళ్ళం అనమాట. ఎందుకు అంటే ఒక యాక్టివిటీ లాగా మొత్తం మాకు ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పచెప్పేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ ముక్కల్ని తుడవాలి కదా, లైక్ యూనో తడిగుడ్డతోటి అండ్ అలాగే నార్మల్ డ్రై గుడ్డతోటి తుడుస్తుంటారు కదా. సో అలా తుడిచి ఆ మామిడికాయ ముక్కలన్నీ అట్లా పేర్చి అండ్ యునో ఉప్పు వేసి కారం వేసి ఆ మిక్సింగ్ అదంతా కూడా మేము చేస్తుండే అనమాట. పిల్లలందరికీ చెప్పేవాళ్ళు ఇలాంటి పనులన్నీ కూడా. అంటే మరీ కిడ్స్ గా ఉన్నప్పుడు కాదు, కొంచెం మిడిల్ స్కూల్ కి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ ఇట్లాంటి పనులన్నీ అప్పచెప్పేది. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇస్ ఆవకాయ పెట్టిన రోజు, ఆ రోజు రాత్రే అలా జాడీ నుంచి వేడి వేడి అన్నంలో ఆవకాయ ప్లేట్ లో వేసి అమ్మమ్మ ముద్దలు కలిపి కజిన్స్ అందరినీ చుట్టూ కూర్చోపెట్టి ఒక్కొక్కళ్ళకి చేతిలో ముద్దలేసిస్తుంది కదా. ఆహా, అసలు అమృతం. లైక్ లిటరలీ అమృతం అంటే ఇట్లానే ఉంటుందేమో అని అనిపిస్తుంది మన గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ కూడా. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఎవర్. అండ్ అందులోనూ మన గ్రాండ్ పేరెంట్స్ ఆవకాయ చేస్తేనే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకెవరు పెట్టినా కూడా పెద్ద వావ్ ఫ్యాక్టర్ అని అనిపించదు. అఫ్ కోర్స్ తర్వాత మన మమ్మీ డాడీ అనుకో. సో ఈ ఆవకాయ ప్రాసెస్ అనేది లైక్ వీ యూస్ టు ఎంజాయ్ అ లాట్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే విలేజెస్ అటువైపు వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఈ తోటలు ఉంటాయి కదా. సో కొంతమందికి మామిడి తోటలు ఉంటాయి, వాళ్ళకి బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో వాళ్ళ చెట్టుకే కాయలు వస్తాయి. సో అట్లా ఈవినింగ్ కొంచెం చల్లబడిన తర్వాత కజిన్స్ అందరం పెద్దవాళ్ళతో వెళ్ళి తోటల్లోకి ఆ మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని వచ్చి ఆ నెక్స్ట్ డే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చి అండ్ అప్పుడు ఆవకాయ కలిపే ప్రాసెస్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఆవకాయ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇట్ బ్రింగ్స్ ఫ్యామిలీ టుగెదర్. సో మొత్తం అందరూ కలిసి హ్యాపీగా ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అందరూ కలిసి ఆవకాయ పెట్టడం అండ్ దానివల్ల టేస్ట్ ఇంకా అద్భుతంగా రావడం. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో కూడా ఆవకాయలు పెడుతున్నారు, కాదనట్లేదు. కానీ అప్పట్లో ఆవకాయ పెట్టేటప్పుడు ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక ఫీల్, ఒక ఎమోషన్ ఉండేది అనమాట. సో ఆవకాయ అనగానే నాకు ఇట్లా బోల్డ్ అన్ని మెమరీస్ అన్ని కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ మార్కెట్ ఏరియాస్ స్పెషలీ ఎండ అవన్నీ పట్టించుకొని ఇంకా మమ్మీ వాళ్ళు రంగంలోకి దిగారు మామిడికాయ ముక్కలు కొనడానికి అంటే ఎంత ఎండ ఉన్నా ఎంత అసలు సన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతున్నా బేరాలు మాత్రం అస్సలు అబ్బే. సపోజ్ వాడు ఎగ్జాంపుల్ 20 రూపీస్కి ఒక కాయ అంటే లేదు నువ్వు 10 రూపీస్కి ఇస్తావని మరీ బేరం ఆడుతుంది మా మమ్మీ. నేనంటే పోనీ 1 రూపీకి అడగకపోయావా అని. సో ఇట్లాంటి బేరాలు ఆడుతూ ఉంటారు అనమాట. సో ఈ మార్కెట్ షాపింగ్ ఆవకాయ అనేది అసలు ఒక ఎమోషన్. సో ఇలా మెమరీస్ తన్నుకొస్తూ ఉంటాయి. మరి నీ మెమరీస్ ఏంటి? ఆవకాయతో నీకున్నటువంటి ఆ సోల్ కనెక్టింగ్ మెమరీ ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయి అండ్ లెట్ మీ నో నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్ లో ఏ టాపిక్ కవర్ చేయాలో. సో యాజ్ ఆఫ్ నౌ బై బై, మళ్ళీ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.